పవన్ కళ్యాణ్ కుమారుడు సింగపూర్లో ఎందుకున్నాడో తెలుసా? కారణం ఇదే. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్లోని ఒక స్కూల్లో జరిగిన ప్రమాదంలో గాయపడ్డారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ అక్కడ కార్యక్రమాలను ముగించుకొని సింగపూర్కు వెళ్లారు. మార్క్ శంకర్కి చేతులకు, కాళ్లకు గాయాలు కాగా ఊపిరితిత్తులలోకి పొగ వెళ్లింది. వెంటనే స్కూల్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతనికి చికిత్స అందిస్తున్నారు. ఆ ఘటన తర్వాత పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్లో ఎందుకు ఉంటున్నారనే చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ సతీమణి అన్న లెజ్నేవా సింగపూర్లో ఉంటున్నారు. ఆమె గతేడాది సింగపూర్లోని నేషనల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. తన చదువు కోసం అన్న లెజ్నేవా కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్తో కలిసి సింగపూర్లో ఉంటున్నారు. కుమారుడిని అక్కడే స్కూల్లో చదివిస్తున్నారు. రివర్ వాటి టొమాటో కుకింగ్ స్కూల్లో మార్క్ శంకర్ చదువుతున్నాడు. ఈ స్కూల్లో కిచెన్ లెసన్స్ చెబుతారట. అన్న అక్కడ స్టడీస్ చేస్తూ కుమారుడిని కూడా సింగపూర్లో చదివిస్తున్నారు. పవన్ కళ్యాణ్ 1-2 సందర్భాల్లో సింగపూర్ వెళ్ళొచ్చారు. అంతేకాదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్న లెజ్నేవా కోసం సింగపూర్ వెళ్లారు. భార్య యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ అందుకునే కార్యక్రమానికి హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ సతీమణి మాస్టర్ డిగ్రీ అందుకోవడంతో జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు, శ్రేయోభిలాషులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అన్న లెజ్నేవా తన మాస్టర్ డిగ్రీకి ముందు రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ యూనివర్సిటీ నుంచి ఓరియంటల్ స్టడీస్తో గౌరవ డిగ్రీని పూర్తి చేశారు. ఓరియంటల్ స్టడీస్ అంటే ఆసియా దేశాల గురించి చదవడం. ఆమె ఆసియా చరిత్ర, భాషలు, జీవన విధానం గురించి చాలా పరిశోధనలు చేశారు. ముఖ్యంగా థాయిలాండ్ చరిత్ర గురించి స్టడీ చేశారు. ఈ క్రమంలో అన్న లెజ్నేవా సింగపూర్లో కుమారుడితో పాటుగా ఉంటున్నారు. అక్కడ కుమారుడిని స్కూల్లో చదివిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కుమారుడు శంకర్ పవనోవిచ్ స్కూల్కు వెళ్లిన సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరగ్గా గాయాలైనట్లు సమాచారం. ఈ అగ్ని ప్రమాదంలో 14 మంది విద్యార్థులకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ సమాచారం తెలియడంతో పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వాస్తవానికి అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటనను మధ్యలోనే ముగించుకొని వెళ్లమని అధికారులు, జనసేన పార్టీ నేతలు కోరినా ఆయన మాత్రం అక్కడ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాతే వెళ్తానని చెప్పారు. ఆ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న తర్వాత సింగపూర్కు బయలుదేరారు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.